సో, మీరు ఆల్రెడీ 'రఘువరన్ బీటెక్' కావచ్చు, అంటే ఒక ఫాదర్ అండ్ సన్ రిలేషన్ నా అనేది మీకు బాగా ఫాదర్‌గా ఆల్‌మోస్ట్ 21 ఫిల్మ్ ఇది 21st యెస్. ఫిల్మ్ అనుకున్నాను. అంటే ఫాదర్ అండ్ సన్ రిలేషన్‌లో మీకు ఫాదర్ క్యారెక్టర్ బాగా పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుంది. ఎందుకంటే ఆ ఎమోషన్ అనేది ఒక సన్, ఆ ఫాదర్ మధ్యలో బాండ్ అయితే ఉంటుంది కదా! సో, ఇందులో మీ బాండింగ్ ఎంత ఉంటుంది? ఎంత వరకు తిడతారు? ఎంత వరకు కొడతారు అనేది ఏమన్నా ఉన్నాయా? వాడు నా కొడుకే. విమానం ఇదే ఇక్కడనే పట్టి చెప్పాను. విమానం ప్రెస్ మీట్‌లో. ఇంకో ఫాదర్ చేయాలి. అది వాడి కోసమే చేశాను. ధనరాజ్ నా కొడుకులాగానే. ఏముంది మనకి. ఆల్‌మోస్ట్ ఇప్పుడు చెప్పాను కదా! 21st ఫాదర్ చేసుకున్నాను. ఇంకా 1000 కాదు 1,00,000 ఫాదర్ చేయొచ్చు. మీ ఫాదర్ క్యారెక్టర్ వేరే, నా ఫాదర్ క్యారెక్టర్ వేరే. ఈచ్ అండ్ ఎవ్రీ ఫాదర్స్ యూనిక్. చేసుకునే ఉండొచ్చు. యాహ్! థాంక్ యూ ఫర్ బ్రింగింగ్ అందరూ దిస్ మూవీ స్పెషల్. సర్. యాహ్! ధనరాజ్ గారు, నా క్వెషన్ ఏంటంటే, ప్రొడ్యూసర్ అనగానే మీకు ఏమనిపిస్తుంది? అంటే ఆల్రెడీ మీరు ప్రొడ్యూస్ చేసిన సినిమా ఉంది కదా! ఒక్కసారిగా ప్రొడ్యూసర్ అనంగానే ఇప్పుడు ఎలా ఉంది మీకు? అంటే రెస్పాన్స్ నెక్స్ట్ వచ్చే దాంట్లో కూడా ప్రొడక్షన్ వైపు ఎలా వెళ్ళాలనుకుంటున్నారా? లేదా నో ప్రొడక్షన్ ఓన్లీ యాక్టింగ్ అలా అనుకుంటున్నారా? సారీ అండి. నాకు క్వెషన్ అర్థం కాలా. నేను ప్రొడ్యూసర్ యాహ్! మీరు ఆల్రెడీ ప్రొడ్యూసర్‌గా చేశారు కదా! సో, ఇప్పుడు ప్రొడ్యూసర్ అంటే మీకు భయమేస్తుందా? లేదంటే ట్రై చేస్తారా నెక్స్ట్ అని? ఇప్పుడు ప్రొడ్యూస్ చేయడానికి అంటున్నారా? నెక్స్ట్ చేయడానికి అంటున్నారా? డబ్బులుండాలి గదండీ! ఆ! ఈ మూవీ తర్వాత ఖచ్చితంగా డబ్బులొస్తాయి. మంచి డైరెక్టర్ అవుతాడు. ఖచ్చితంగా సినిమాలు తీస్తాడు. ఈ మూవీ తర్వాత నాకు డబ్బులొస్తే ఖచ్చితంగా నేను డైరెక్టర్ అయ్యి నీలాంటోళ్ళు ప్రొడ్యూస్ చేస్తాగా మళ్ళీ నేను ఎందుకు ప్రొడ్యూస్ చేస్తా? సముద్రగని గారు. హాయ్ సార్. దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ తెలుగు 70 సో, సముద్రగని గారు అంటే ఏ పాత్ర ఇచ్చినా కానీ దానికి 100% న్యాయం చేస్తారు. పవర్ చేశాం. స్టార్ పవర్ స్టార్ లాంటి ఆయనే మిమ్మల్ని మెచ్చుకున్నారు. మీ డైరెక్షన్‌కి కానీ, మీ రైటింగ్స్ కానీ, మీ తెలుగు రాయడం గురించి గానీ. సో, ఈ సినిమాలో మీ క్యారెక్టర్ అంటే రెగ్యులర్ క్యారెక్టర్‌లా ఉంటదా? లేదంటే ఏదైనా డిఫరెంట్‌గా ఉంటుందా? లేదు. ఇది యూనిక్ ఫాదర్‌దా. ఫాదర్స్ అందరిని పిల్లల మీద ప్రాణం పట్టేవాళ్ళుదా. పిల్లలు తిరిగి ఏమిచ్చారనేది ఉంది చూడండి. మనం ప్రాణం పెట్టేవాళ్ళే. వాళ్ళేమిచ్చారనేది. వాళ్ళు మనకి రాంగ్‌గా రియాక్ట్ అయ్యారనే కాబట్టి మనం ఫాదర్, మదర్ ఎవరిని ప్రేమను మార్చుకోరు. వాళ్ళ అల్లనేది 100% ఆ ప్యూర్ లవ్‌లోనే ఉంటారు. పిల్లలదా కొంచెం అలా 50, 40, 30 అలా వెళ్ళిపోయి లాస్ట్ ఓ పాయింట్‌లో వాళ్ళు 100 రాగానే ఫాదర్, మదర్ ఉన్నారా లేదా అనేది. ఇప్పుడు నా ఫాదర్ వచ్చి నాకు 15 ఇయర్స్ నా 10th చదవగానే చచ్చిపోయారు. ఈచ్ అండ్ ఎవ్రీ ఫాదర్ క్యారెక్టర్ చేయగానే నా ఫాదర్ నాకు గుర్తొచ్చుతాడు. ఎందుకంటే ఆ 15 ఇయర్స్‌లో నుంచి నా స్ట్రగుల్ ఉంది చూడండి. ఒక్కొక్క పాయింట్‌లో నా ఫాదర్ ఉంటే నాకు ఇక్కడ సపోర్ట్ దొరుకుతుంది కదా! అలానే ఓ పెయిన్ ఉంది. దానికోసమే 100% మనం ఫాదర్ రోల్ చేయంగానే ఇంకా దానిలో ఏమి కొత్తగా చేయొచ్చు. దానిలో ఇంకా మనం చెయ్యని విషయం ఏం చేయొచ్చు. ఇంకా ఎలాంటి లవ్ ఇవ్వచ్చు. అలానేది ఒకటైనా ట్రై చేశాము. దీనిలో కూడా కొత్తగా ఒకటి ఓ ఎమోషనల్ ఓ ఏరియా రాగానే చాలా ప్యూర్ పెర్ఫార్మన్స్ వస్తుంది అలా అని అనుకున్నాను. మీరు చూడగానే మీకు తెలుసు. గౌరవనీయులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో ఎనీ స్పెషల్ మూమెంట్స్? ఆ 21 డేస్ నాకు స్పెషలే. ఒక్కొక్క క్షణం నాకు స్పెషలే. హి ఈస్ ఎ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ సార్. వెరీ గుడ్ లీడర్. మంచి మనిషి. ఇంకా చెప్పుకునే ఉండొచ్చు. హిస్ విషన్ ఇస్ వెరీ గుడ్. మా అన్న. నా అన్న అని చెప్పి చాలా హోల్ హార్టెడ్‌గా పిలిచిన మనిషి. బ్రో. ఆ ఎనర్జీ లెవెల్ అలా ఉంది. ఆడు ఇంకోటి చేద్దాం అలా అని చెప్పారే అప్పుడు. ఇప్పుడు ఇంకోటి అన్న చెప్తే ఇమ్మీడియేట్‌గా రెడీ అయిపోతాం. ఓకే. కథ రెడీగా ఉందా సార్? కథ ఎప్పుడునే ఆల్వేస్ అన్న అలా చూస్తే చాలు వచ్చేసి కదా! ప్రపంచంలో చెప్పాలి.